గాలి తిరుగుడు బాగానే ఉంది కానీ మొత్తం దండుపాలెం బ్యాచ్ వేసుకొని తిరుగుతున్నాం మనం. ఆకలి అయితే ఎప్పుడు చెప్పినా వానికి చెప్తే వినకుండా ఇప్పుడు ఆ ఫేస్ పడతానని అత్తా ప్లేస్ అమ్మ సవర్ణ దీర్ఘ సంద్ర డైరెక్ట్ బాగుందిరా కళ్యాణ్ అల్లుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి నుంచి మనది డైలీ బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. డైలీ బ్లాగ్ అని కాదు కానీ గాలి తిరుగుడు. సో ఈ గాలి తిరుగుడులో మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, ఈరోజు అర్థం కాదు. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగానే పొట్టు ట్రాఫిక్ ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు రప్పున దాటేయాలి. ఏం చేద్దాం, ఇప్పుడు దాటేస్తాయి నేను, లేకపోతే మనం ఇక్కడనే అవుతుంది. మనకి ఆటో అయితే దొరికింది, ఇప్పుడే ఆటోలో వెళ్తున్నాం. ఆటో వెళ్ళినాక అక్కడ మెట్రో ఎక్కాలి. మాకు మెట్రో ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, మాకు అట్లా మెట్రో ఫెసిలిటీస్ ఉంటాయి. చలో, మేము లిఫ్ట్లో పొట్టు మంది పోతుర్రు కదా, ఈ పైకి ఎక్కాలంటే మనతో మనం లిఫ్ట్లోనే పోవాలి. ఈ లిఫ్ట్లతోని ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే స్కై వాక్ కాడ ఇప్పుడు 7గురం ఎక్కినాం లిఫ్ట్లో. ఒక 3 seconds లిఫ్ట్ ఆపిండు లిఫ్ట్ మామ. అబ్బా, పోకిరి సినిమా రీక్రియేట్ చేయొచ్చురా నాయన. అరే కళ్యాణుడు తమ్మరా అత్తా ప్లేస్ అమ్మ సవర్ణ దీర్ఘ సంద్ర డైరెక్ట్ బాగుందిరా కళ్యాణుడు. ఏం చేస్తాం, మనకు అలాంటి ఛాన్స్ లేదు. 3 seconds ఆపిండు లిఫ్ట్. అప్పుడు తోటి ప్యానిక్ అవుతాం. మళ్ళీ స్టార్ట్ అయింది లిఫ్ట్. కానీ పోకిరి సినిమా రీక్రియేట్ చేయాలి అప్పుడప్పుడు. మీకు ఇలాంటి ఛాన్స్ వచ్చే ఉంటుంది లిఫ్ట్ల కాడ. అప్పుడప్పుడు ఈ స్కూల్ అయినా ఏమనిపిస్తుంది నాకు, ఈ తిరుగుడు ఏందో ఇది అంతేందో అనిపిస్తుంది. స్కూల్ ఆడుకోక ఏంది తిరుగుడు. చూడండి గేమ్స్ ఆడతారు పిల్లలు. అవి మెట్రోలో వచ్చుడు ఏంది కానీ పబ్లిక్ పొట్టున్నారు. పొద్దుగాల మెట్రోలో వస్తే నిలబడుడే కానీ ఆ మందికి అని లేచి వప్పుడే ఓ డేంజర్ ఉన్నాయి కదా. ఇప్పుడు మా వాళ్ళంతా సభ్యులు. ఇప్పుడు మా గాలి తిరుగుడికి అందరు సభ్యులు ఉంటారు. శాసనసభ్యుల వారు, అట్లా పెద్ద ముఖ్యమంత్రి అందరు ఉంటారు. మేము అందరం మీటింగ్స్ ఉన్నాయి అన్నమాట, మీటింగ్స్. సో మీటింగ్స్ డైలీ అటెండ్ అవుతూ ఉంటాం. సో మీరు చూస్తే అర్థమవుతుంది, చూడండి. ఇది మన క్లాసు. మనోడు ఒక చిన్న జోక్ వేసింది, అట చార్జర్ అట ఎక్స్టెన్షన్ బాక్స్ కదా. మనోడు శుభం ఎక్స్టెన్షన్ బాక్స్ చార్జర్ అంటాడు. ఊనప్పుడే క్లాస్ చార్జర్ అంటాడు. ఒక ఈ ఆశ్రమంలో ఇంతమంది ఉంటే మేము వేసుకున్నాం. ఇదే మా టీం. ఇది సాయి కృష్ణ, ఇది చార్జర్. మనడు తెలుగు రాదు మనకి. సే హాయ్, సే హాయ్. నేను నాకు హిందీ రాదే. तू लैंग्वेज चेंज करने देखो, ओके वीडियो ट्रांसलेट. ఇది మన టీం. అది ట్రాన్స్లేట్ చేస్తే ఆటోమేటిక్ చేస్తుంది, ఇన్స్టాగ్రామే చేస్తుంది. ఇప్పుడు ట్రాన్స్లేట్ అదే చెంచా లేకుండా ఎట్లా తిన్నాడేమో పట్టుకొచ్చి తిన్నాం. ఏంటిది? దీన్ని పాలకో అంటారు కానీ పాలతో చేయరు అంతే. సరే ఓపెన్ చేయి. ఏంటిది అది? దీన్ని పాలకో అంటారు కానీ పాలతో మాత్రం చేద్దాం. వేసుకో. టేస్ట్ ఎట్లున్నది? రకరకాలుగా ఉంది మాస్టర్, కానీ తీయగా ఉంది. తిన్నది ఎప్పుడు తిన్నా కలకండ టేస్ట్ వస్తుంది. కలకండ తెచ్చాడు కాబట్టి అమృతం. చెప్పు ఏంది మరి సంగతి? పోదామా, ఇక వెళ్ళిపోదామా? మనది పోదాం ఆగు. మన గాలి తిరుగుడు సిరీస్. గాలి తిరుగుడు బాగానే ఉంది కానీ మొత్తం దండుపాలెం బ్యాచ్ వేసుకొని తిరుగుతున్నాం మనం రోజుకు కూడా. ఇప్పుడేమో ఎక్స్టెన్షన్ బాక్స్ చార్జర్ అంటాడు ఈడే, వాడేమో డిస్క్ దాన్ని పట్టుకొని టీవా అంటాడు. ఇట తయారంటారు మీరు అంతా. ఆడే దోల కొడతా అంటాడు, ఇట తయారు కూడా. నాగుల పంచం గాలి ఇచ్చలేరు మా డిజిటల్ మార్కెటింగ్ లా. నాగుల పంచమే యాక్చువల్గా. గాలి తిరుగుడు అని ఏం లేదు కానీ మనం కోర్స్ నేర్చుకుంటున్నాం. ఆ కోర్స్కి డైలీ వస్తాం. దానికి మనం డైలీ బ్లాగ్స్ కాకుండా గాలి తిరుగుడు అని పేరు పెట్టాం అంతే. మీకు ఇది డైలీ ఉంటుంది అంతే. క్లాస్లో కూడా రేపటి నుంచి క్లాస్లో జరిగే ఫన్ కానీ క్లాస్లో చెప్పే మేడం కానీ ప్రతి ఒక్కటి మొత్తం మీకు ఇట్లా సేకరిస్తారు. వర్షాకాలం అన్నారు, వర్షం లేదు ఏం లేదు, ఎండ పొట్టు అంతా మామూలు ఎండ కాదు. ఆకలి అయితే నాకు మా ఫ్రెండ్ అభిగాడు కాల్ చేసి వాడు వస్తున్నాడు. మరి బయటికి పోయి తినడం అవుతుంది. వాడు వచ్చేదాకా వెయిట్ చేసి
మంచి రెస్టారెంట్ తింటాం ఇక. నేను బ్లాగ్స్ ఇస్తా అని చెప్పి మైక్ తీసుకున్నాడు, పోతుండు చూడండి. నేను వీడిని ఎప్పుడో రమ్మన్నా, నా మైక్స్ గుంజుకున్నాడు, ఇప్పుడు గుంజుకొని పోతుండు. ఇప్పుడు నాకు మైక్స్ లేకుండా నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. మళ్ళీ లేట్గా వచ్చిండు, నాకు ఆకలి అయితే నేను ఎప్పుడు చెప్పిన వానికి, చెప్తే వినకుండా ఇప్పుడు ఆ ఫేస్ పడతా అని. సో వీడే అభి. అరే అరే బ్లాక్ మెయిల్ చేస్తుండు వీడు, అంటే మైక్ వాళ్ళకి కొడుతున్నాడు చూడండి. నేను నాకు మైకులు ఇస్తలేడు, దొంగ చూడండి ఇంత ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్. నా మైక్ తీసుకున్నాడు, అబ్దుల్ అలా చూడండి ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బ్లాగ్లో తీయద్దంట ఏం ఇప్పుడు ఆకలి అవుతుంది, మనం రెస్టారెంట్కి పోతున్నాం, బ్లాగ్ అయితే తప్పేముంది, ఊసిపోయినాయి ఇంకా అంటున్నాడు. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, మీరే ఎప్పుడు అన్నాడు. ఏంటంటే 1 month అవుతుంది కలవక, ఇవాళ వచ్చి నా కోసం వచ్చి ఇంకా బయట తిరిగి మెల్లగా అట్లా బయటికి పోతున్నాం. బయటికి ఏమన్నా